అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 4 మంత్రులను క్యాబినెట్ నుండి తీసేయబోతున్నాడు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ వార్త ఇప్పుడే కొత్తగా రాలే. దాదాపు ఒక నెల 2 నెలల నుండి సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు ఈ వార్త నిజమయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి అతి త్వరలో ఢిల్లీ అధిష్టానం దగ్గరికి కొన్ని రిపోర్ట్లు తీసుకుపోయి ఆ రిపోర్ట్లు అధిష్టానం ముందు పెట్టబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఆ రిపోర్ట్ ఏంది, దేని గురించి ఆ రిపోర్టు, కొన్ని ఎవిడెన్స్ అధిష్టానం దగ్గర పెట్టి ఈ మంత్రులు ఇట్లా, ఈ మంత్రుల వ్యవహారం ఇట్లా, ఈ మంత్రులు క్యాబినెట్లో ఉంటే క్యాబినెట్ డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రులను తొలగించాల్సిందే, ఈ మంత్రులకు ఉన్నటువంటి పదవులు తీసేయాల్సిందే అనేటటువంటి ఒక మాస్టర్ ప్లాన్ తోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అసలు ఏం జరుగుతూ ఉన్నది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే, నిన్న నేను ఒక వార్త చేసిన, మీరందరూ చాలామంది చూసి కొంతమంది ఫేక్ అన్నారు, కొంతమంది నిజం అన్నారు, కొంతమంది కావాలనే చదువుతున్నావు అన్నారు, కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి అని చెప్పారు, రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేశారు. నిన్న నేను చదివినటువంటి వార్త ఏంది, ఒక 2 మంత్రులు, ఒక మంత్రి ఏమో మహిళా విలేకరిని ఇబ్బంది పెడుతున్నాడు, అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు సచివాలయంలో, ఇంకొక మంత్రి ఒక ఐఏఎస్ అధికారితో ప్రేమాయణం నడుపుతున్నాడు, ప్రేమలో ఉన్నాడు ఆయన. ఆ మంత్రి ఆ ఐఏఎస్ అధికారికి ఊకే ఫోన్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించి ఆ మంత్రి ఫోన్ లాక్కున్నారు, తర్వాత ఆ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు అని చెప్పి చాలా క్లియర్గా నేను నిన్న వార్త చదివిన. ఆ వార్త చాలామంది చూసిరు. ఆ వార్త వెనకాల రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి హస్తం ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఆ వార్త వెనకాల రేవంత్ హస్తం ఏముంది, అసలు వార్తలు ఎందుకు మీడియా ఛానల్లో వస్తున్నాయి? ఇప్పుడు గతంలో రాజ్ న్యూస్లో ఒక వార్త వచ్చింది. రాజ్ న్యూస్లో వచ్చినటువంటి వార్త ఏంది, ఒక మంత్రి మహిళా విలేకరుని ఇబ్బంది పెడుతున్నాడు, అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు, సచివాలయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ మంత్రి ఉద్యమకారుడని, ఆ మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిండని, ఆ మంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అని, ఆ మంత్రికి గుండెకాయ లాంటి ఒక సిటీకి ఇన్ఛార్జ్ ఇచ్చిరని చెప్పి ఆ మంత్రి గురించి మాట్లాడారు. ఆ మంత్రి ఎవరో మీకు కూడా తెలుసు, చాలా కీలకమైనటువంటి శాఖలో ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆ మంత్రి మంచి మంత్రి, అంటే మంచి శాఖకు సంబంధించినటువంటి మంత్రి. ఇక ఆ మంత్రి గురించి రాజ్ న్యూస్లో ఒక కథనం వచ్చింది, మహిళలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఆ మంత్రి అని చెప్పి వచ్చినటువంటి వార్త. తర్వాత అదే రాజ్ న్యూస్లో రేవంత్ రెడ్డి సీఎంఓలో మాధవి అనేటటువంటి ఒక మహిళ, ఆమె ప్రభుత్వ అధికారి కాదు, ఆమె ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, కానీ ఆమెకు ప్రోటోకాల్ ఇస్తున్నారు, ఆమెకు మర్యాదలు చేస్తున్నారు అధికారులు, ఆమె చెప్పినట్టు అధికారులు వింటుర్రని చెప్పి ఒక వార్త అదే రాజ్ న్యూస్లో వచ్చింది. తర్వాత ఆ వార్తని ఇమీడియట్లీ రాజ్ న్యూస్ వాళ్ళు డిలీట్ చేసినటువంటి కార్యక్రమం చేశారు. కానీ మంత్రి గురించి చేసినటువంటి వార్త మాత్రం స్టిల్ అదే రాజ్ న్యూస్లో ఉంది, ఇంకా డిలీట్ కూడా చేయలే. తర్వాత రేవంత్ రెడ్డికి నచ్చినప్పుడు పొగుడు, రేవంత్ రెడ్డి పైన కోపం ఉన్నప్పుడు కోప్పడు ఒక ఛానల్ ఉంది. మీ అందరికి తెలుసు, పొద్దున లేస్తే శాటిలైట్ ఛానల్ మన నెంబర్ వన్ ఛానల్ అని చెప్తారు, ఎన్టీవీలో కూడా ఒక వార్త వచ్చింది. ఎన్టీవీలో ఏం వార్త వచ్చిందంటే, ఒక మంత్రి ఒక ఐఏఎస్ అధికారితో ప్రేమాయణం నడిపిస్తున్నాడు, ఆ ఐఏఎస్ అధికారికి ఆ మంత్రి ఫోన్ చేస్తున్నాడు, ఇష్టానుసారంగా ఆ ఐఏఎస్ అధికారితో చాటింగ్ చేస్తున్నాడు, ఫోన్లు మాట్లాడుతున్నాడు, ఆ అధికారికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్తున్నాడు, పనులు చెప్తున్నాడు, ఆయన నల్గొండకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అని చెప్పి రకరకాలుగా ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం. కుచ్చు హోతాయే అని కూడా వాళ్ళు మాట్లాడారు, దాంట్లో ఎన్టీవీలో రకరకాలుగా మాట్లాడారు. ఆ ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఆ మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసాట, అలా కుటుంబ సభ్యులు ఫోన్ లాక్కున్నారట, తర్వాత రేవంత్ రెడ్డితో చెప్పి ఆ ఐఏఎస్ అధికారిని అక్కడి నుండి వేరే దగ్గరికి బదిలీ చేయించారట. ఈ వార్త ఎన్టీవీలో వచ్చింది. ఇప్పుడు ఎన్టీవీలో వచ్చిన వార్త రాజ్ న్యూస్లో వచ్చినటువంటి వార్తను నమ్మొద్దా? ఇది సెకండరీ. నిజంగానే ఆ మంత్రులు మహిళలను ఇబ్బంది పెడుతురా, మంత్రులు మహిళలను వేధిస్తురా ఏందా అనేది ఇంకా పూర్తి స్థాయిలో మన దగ్గర ఎవిడెన్స్ లేదు. సో మనం నిజం అనుకోనీకి లేదు, అబద్ధం అనుకోనీకి లేదు. కానీ పెద్ద శాటిలైట్ ఛానళ్ళలో వస్తుంది కదా వార్త, ఎన్టీవీలో వచ్చింది వార్త, రాజ్ న్యూస్లో కూడా వార్త వచ్చింది. మరి ఇదే రాజ్ న్యూస్, ఇదే ఎన్టీవీ రేవంత్ రెడ్డికి నచ్చినప్పుడు పొగుడుతారు, రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఉన్నప్పుడు తిడతారు. ఇది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే దీని వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏందట అంటే,
రేవంత్ రెడ్డి దాదాపు 4-5 మంత్రులను క్యాబినెట్ నుండి తొలగించడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటి నుండి నడుస్తున్నటువంటి వ్యవహారం కాదు, ఎప్పటి నుండో నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా ఇప్పుడు నన్ను ఒక సంస్థకి వెళ్ళి తీసేయాలి. నన్ను ఒక సంస్థకి వెళ్ళి తీసేయాలంటే ఉత్తగానే తిరుపతి నువ్వు రేపటి నుండి రాకు అంటే నేను గట్లెట్ట రావద్దు, నేనేం తప్పు చేసినా అని అడుగుతా కదా. అదే తిరుపతి ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, తిరుపతి అవినీతికి పాల్పడ్డాడు, తిరుపతి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి నా మీద ఏమైనా తప్పుడు కథనాలో తప్పుడు వార్తలో లేకపోతే ఉత్తగానే బట్టగాల్సి మీదేసి నా మీద ఏదో ఒకటి అబండం మోపి నన్ను బయటికి వెళ్ళగొట్టిరు అనుకో, అరే నిజంగానే వాడు తప్పు చేసింది కాబట్టి తీసేసిరు, నిజంగానే వాడు తప్పు చేసింది కాబట్టి మనం వెళ్ళగొట్టిరు అంటారు కదా. రేవంత్ అన్న కథ కూడా గట్లనే ఉంది. ఇప్పుడు డైరెక్ట్ మంత్రులను తీసేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ మంత్రుల పైన ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక అబండం వేయాలి. ఇప్పుడు ఒక బీసీ బిడ్డ మంత్రి, ఆ బీసీ బిడ్డ పాపం ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు, కీలకమైనటువంటి శాఖ ఇచ్చారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిండు, ఉద్యమకారుడు. ఆయన పైన వార్త ఏంది, ఆ మంత్రట సచివాలయంలో ఉన్నటువంటి సీనియరు జర్నలిస్టుని ఇబ్బంది పెట్టిందట, ఒక మహిళా జర్నలిస్ట్ని ఆ మంత్రి ఇబ్బంది పెట్టిందట, ప్రేమించాలని చెప్పి ఆ జర్నలిస్ట్ని ఇబ్బంది పెట్టిందట ఆ మంత్రి. వీళ్ళు రాస్తున్నటువంటి వార్తలు. మరి ఈ వార్తలు గింతగనం రాస్తున్నారు, ఏమైనా ఎవిడెన్స్ పెట్టుర్రి, ఒక ఆడియోనో ఒక వీడియోనో ఒక చాటింగో ఏమైనా పెట్టుర్రి చూద్దాం. మరి ఏం లేదు కదా, వార్తలు ఎందుకు రాస్తున్నారు? అదే రాజ్న్యూస్లో ఉంది, ఇప్పటికీ రాజ్న్యూస్లో వార్త ఉంది, ఎట్లనే ఉంది. మంత్రి గారు ఇదేం పనండి అని పెట్టిరు టైటిల్. మరి ఆ మంత్రి నిజంగానే తప్పు చేసి ఉంటే మరి ఎందుకు ఆ మంత్రికి సంబంధించినటువంటి ఒక్క చాటింగో లేకపోతే ఒక డీటెయిల్స్ ఎందుకు పెడతలేరు? ఆ మంత్రి పేరు చెప్పే దమ్ము ఎందుకు లేదు రాజ్న్యూస్కి? నేను అడుగుతున్నా, ఎందుకు మీరు ఆ మంత్రి పేరు బయట పెడతలేరు? తర్వాత ఒక మంత్రి ఐఏఎస్ అధికారితో ప్రేమాయణం నడుపుతున్నాడని చెప్పి ఎన్టీవీలో వచ్చింది వార్త. మరి ఆ మంత్రి ఎవరో చెప్పొచ్చు కదా. అంటున్నారు వాటర్లో నీళ్లు కలిసినాయి అని చెప్పినటువంటి మాట నల్గొండకు సంబంధించినటువంటి మంత్రి మాట్లాడాడు గతంలో. ఆ మంత్రి మాట్లాడాడు, ఆ మంత్రి ఎవరో మీకు తెలుసు, వాటర్లో నీళ్లు కలిసినాయి అని చెప్పినటువంటి మంత్రి ఎవరో, నల్గొండకు సంబంధించిన మంత్రి. ఇప్పటికే మీకు అర్థమైందేమో ఆయన పైన కుట్ర. ఇప్పుడు నిజంగానే ఆ మంత్రి ఐఏఎస్ అధికారిని ఇబ్బంది పెట్టుంటే మరి ఒక్క ఎవిడెన్స్ ఉండదా? ఓ వాట్సాప్ చాటింగో కాల్ డేటానో అదొకటి ఇదొకటి ఏముండదా? అంటే మీడియాలో ఏది చెప్పినా కూడా జనాలు నమ్ముతారు, ఏది చెప్పినా కూడా వింటారు అనేటటువంటి ఆలోచన ఎట్లా? రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అంటే రేవంత్ రెడ్డి సీఎంఓలో మాధవీలత అనేటటువంటి మహిళ హల్చల్ చేస్తుంది అనేటటువంటి వార్త రాజ్న్యూస్లో వచ్చింది. మరి ఎందుకు డిలీట్ చేసిరు? డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ వార్త నిజమే అయినప్పుడు అట్లనే ఉంచాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి సచివాలయంలో ఉన్నటువంటి ఒక మహిళా జర్నలిస్ట్ని ఇబ్బంది పెట్టిండు, అసభ్యంగా ప్రవర్తించిండు, తర్వాత ప్రభుత్వ అధికారిని కూడా అసభ్యంగా ప్రవర్తించిండు అని చెప్పి అన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి సీఎంఓలో కూడా మాధవీలత అనేటటువంటి ఒక మహిళ హల్చల్ చేస్తున్నప్పుడు ఆ వార్త కూడా అట్లనే ఉంచాలి కదా. ఎందుకు ఉంచలే అంటున్నా నేను. ఏం లేదు, రేవంత్ రెడ్డి దాదాపు 4 మంత్రులను తీసేయడానికి రెడీగా ఉన్నాడు, దాదాపు 4 మెంబర్స్. ఆ 4 మంత్రులను తీసేయడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ అన్న మాస్టర్ ప్లాన్ ఏంది, ఎట్టి పరిస్థితులలో ఈ 4 తీసేయాలి. ఈ 4 తీసేస్తే మనం ఏం చేసినా నడుస్తుంది, ఏం కాదు ఇక అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. రేవంత్ అన్నకు ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు ఒక మంత్రి మీద ఏమో ఒక మహిళా జర్నలిస్ట్ని ఇబ్బంది పెట్టిండు, తర్వాత మహిళా అధికారులను ఇబ్బంది పెట్టిండు అని చెప్పి ఒక వార్త. తర్వాత ఇంకో మంత్రి ఏమో ఒక ఐఏఎస్ అధికారితోటి ప్రేమాయణం నడుపుతున్నాడు అని చెప్పి ఇంకొక వార్త. తర్వాత కొండా సురేఖ పైన రేవంత్ అన్న ఎప్పటి నుండో కోపంగా ఉన్నాడు. కొండా సురేఖ వల్ల ఎందుకో ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతా ఉంది. కొండా సురేఖ పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇస్తున్నారు. కొండా సురేఖ వ్యవహారం బాగాలేదు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది. తర్వాత కాంట్రవర్సీకి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అవుతా ఉంది. కాబట్టి కొండా సురేఖను తప్పియడానికి కూడా రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తర్వాత కొండా సురేఖతో పాటు జూపల్లి కృష్ణరావు పైన గతంలో అనేకమైనటువంటి అబండాలు, జూపల్లి కృష్ణరావు ఏదో మద్యం అమ్ముకుంటున్నాడని, ఏదో చేస్తున్నాడని, అదని ఇదని చెప్పి ఆయన పైన కూడా రకరకాల కుట్రలు చేశారు. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు రేవంత్ అన్న చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటనేది ఒక్కసారి క్లియర్గా నేను చదివి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి. మంత్రివర్గంలో మార్పుల కోసమే ఇదంతా వార్త చూడండి. మంత్రుల బండారం బయటపెడుతూ రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో వరుస కథనాలు, మీడియా కథనాలకు సాకుగా చూపించి మంత్రులను క్యాబినెట్ నుండి పంపించే కుట్ర, 3 మంత్రులను తప్పించి తనకు నచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చేలా ప్లాన్. నేను చెప్తున్నా కదా, 2-3 మంత్రులను తీసేస్తాడు, ఆయనకు నచ్చిన వాళ్ళని మంత్రి పదవిలోకి తీసుకుంటాడు. వీళ్ళు తప్పులు చేసిరు, మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిరు, మహిళా జర్నలిస్ట్ ఇబ్బంది పెట్టిరు, వాళ్ళని తీసేసినాం, మహిళల పట్ల వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తారు, వాళ్ళని తీసేసినాం, ఇగో వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళని పెట్టుకుంటున్నాం.
ఏదో ఒక సాకు చెప్పి ఏదో ఒకటి తప్పు చేసిరని చెప్పి వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని తీసుకుందాం అనేటటువంటి ప్లానింగ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఇది గట్టిగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. రేవంత్ రెడ్డికి నచ్చిన కాడనే వస్తాయి వార్తలు. మరి V6లో ఎందుకు రాలే? V6లో ఎందుకు రాలే? TV9లో ఎందుకు రాలే? 10 టీవీలో ఎందుకు రాలే? TV5 ఎందుకు రాలే? NTVలో ఎందుకు వచ్చింది వార్త? ఈ వార్త వెనకాల కారణం ఏంది? రాజ్న్యూస్లో ఎందుకు వచ్చింది వార్త? ఒకసారి ఆలోచించాలి. మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. తర్వాత ఇగో మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి సన్నిహితులు నిజమే కదా. రోహిన్ రెడ్డి, కొండా సురేఖ వాళ్ళు విడవుడు చెప్పింది. రోహిన్ రెడ్డి, తర్వాత వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురీషి కొండా సురేఖను రేవంత్ అన్న తిడతారట, కొండా సురేఖకు మర్యాద ఇయ్యడట. కొండా సురేఖ వాళ్ళు బిడ్డనే చెప్పింది కదా, మస్తుగా మాట్లాడింది కదా అమ్మ. కొండా సురేఖ పైన రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆమెను తీసేయడానికి మంత్రివర్గంలో నుండి. తర్వాత పొంగులేటి కొడుకుపై కబ్జా కేసు పెట్టిన అధికారిని బదిలీ చేయించిన పొంగులేటి అట. పొంగులేటి కొడుకు పైన భూమి కబ్జా పెట్టినని కేసు పెట్టారు. పొంగులేటి కోపం వచ్చి కేసు పెట్టినటువంటి అధికారిని తీసేసిండు, అంటే వేరే కాడికి బదిలీ చేసిండు. అంటే పొంగులేటి వాళ్ళ కొడుకు కబ్జా పెడుతున్నాడు, పొంగులేటి ఇష్టం ఉన్నట్టు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. ఇగో పొంగులేటి కత్తి ఇట్లుందని చెప్పి పొంగులేటి ఫైల్ కూడా తీసుకుపోతాడు అన్నట్టు ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ అన్న. పొంగులేటి ఫైల్ తీసుకుపోతాడు, కొండా సురేఖ ఫైల్ తీసుకుపోతాడు. తర్వాత ఇగో మద్యం హోలోగ్రామ్ టెండర్లలో స్కామ్ చేశాడని, మళ్ళీ వినండి, మద్యం హోలోగ్రామ్ టెండర్లో స్కామ్ చేశాడని మంత్రి జూపల్లిపై మీడియా లీకులు. హోలోగ్రామ్కి సంబంధించినటువంటి ఆ టెండర్లలో ఈయన స్కామ్ చేసిండు. ఎవరు? మంత్రి జూపల్లికి సంబంధించినటువంటి జూపల్లి కృష్ణరావు స్కామ్ చేసిండని చెప్పి గతంలో వార్తలు వచ్చినాయి. అంటే జూపల్లి కూడా ఇగో తప్పులకు పాల్పడుతున్నాడు అని చెప్పి ఈ రిపోర్ట్ మళ్ళీ ఢిల్లీకి తీసుకోవద్దు. కొండా సురేఖ ఫైలు, పొంగులేటి ఫైలు, జూపల్లి ఫైలు. తర్వాత తాజాగా నల్గొండ మంత్రి ప్రేమాయణం అని చెప్పి రేవంత్ రెడ్డి అనుచరులు అనుకూల మీడియా NTV స్టోరీ. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి NTV మీడియాలో స్టోరీ వచ్చిందట. అనుకూల మీడియానే కాదు నాకు తెలియదు, కానీ బేసిక్గా వచ్చినటువంటి వార్త అనుకూల మీడియా అని అంటున్నారు. మరి అనుకూలమో కాదో నాకైతే తెలియదు, నేనైతే చెప్తలేను అట్లా. కానీ NTVలో వచ్చింది వార్త, నల్గొండకు సంబంధించినటువంటి మంత్రి IAS అధికారితో ప్రేమాయణం అని చెప్పి. మరి ఏ ప్రేమాయణమో ఏందో మరి ఒక్కసారి కూడా ఒక ఎవిడెన్స్ కూడా లేదు మరి దాంట్లో. వీళ్ళకే డీటెయిల్స్ వచ్చినట్టు బాగా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టు చేసి మరి ఒక్క ఎవిడెన్స్ అని పెట్టాలి కదా. జనాలు నమ్మాలంటే ఎవిడెన్స్ పెట్టాల్సిందే కదా NTV కూడా. మరి ఎందుకు ఎవిడెన్స్ పెట్టరు? గాల్లో మేడలు కట్టుడు ఎందుకు? ఎప్పుడైనా పెట్టుర్రి, ఎవిడెన్స్ పెట్టుర్రి, ఫోటోలు పెట్టుర్రి, లేకపోతే ఏమైనా వాట్సాప్ చాట్స్ పెట్టుర్రి, ఏమన్నా మీ దగ్గర కాల్స్ ఉంటే పెట్టుర్రి, కాల్ రికార్డ్స్ ఉంటే పెట్టుర్రి. గాల్లో విమానాలు ఎందుకు నడుపుతుర్రు? కిందికెళ్ళే పోవాలి విమానం, నేల మీదకెళ్ళి పైకి ఎగరాలి, డైరెక్ట్ పైన ఎగిరెత్తురు ఎందుకు? ఇట్లుందన్నట్టు కథ. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని BC మంత్రిపై రాజ్ టీవీలో మరో కథనం. ఒక BC మంత్రి పైన వీళ్ళ కుట్ర. ఆ మంత్రి తన శాఖను చాలా అద్భుతంగా చేస్తున్నాడు, BC బిడ్డ. ఆయన పైన కుట్ర. వద్దు పేరు నేను చెప్తలేను, సరే పేర్లు చెప్పాల్సిన సందర్భం రాలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. కానీ పొన్నం కొండా సురేఖను తొలగించడానికి రంగం సిద్ధమట. పొన్నం ప్రభాకరన్ను, కొండా సురేఖను మంత్రి పదవిలోకి తీసేయడానికి రంగం సిద్ధమైంది. మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం ఉందట. మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. కోమటిరెడ్డిని కూడా తప్పించే ప్లాన్లో రేవంత్. అందులో భాగంగానే మీడియా దాడి. ఇది ఎక్కడ వచ్చింది ఈ వార్త? తెలుగు స్క్రైబ్ అనేటటువంటి పేపర్లో వచ్చినటువంటి వార్త ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతుంది వార్త. ఈ విధంగా కథనాలు రాపించి రేవంత్ అన్న వీళ్ళపైన అబండాలు వేసి ఈ మంత్రులు మహిళలను ఇబ్బంది పెడుతుర్రు, ఈ మంత్రులు అవినీతికి పాల్పడుతుర్రు, ఈ మంత్రులు ఈ స్కామ్ చేస్తుర్రు అని చెప్పి వీళ్ళపైన కుట్రలు చేసి ఈ 5 మంత్రులను తొలగించి ఈ 5 మంత్రుల ప్లేస్లో రేవంత్ రెడ్డికి నచ్చినటువంటి వాళ్ళని తీసుకుంటారు అన్నట్టు. 5 మంది మంత్రులు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరెవరు పైన అయితే రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు, ఈ 5 మంది మంత్రులను వీళ్ళు పలానా తప్పులు చేశారు అని చెప్పి ఢిల్లీ అధిష్టానం దగ్గర పోయి వీళ్ళపైన కంప్లైంట్ ఇస్తారు. అధిష్టానం ఏం చేస్తారంటే వీళ్ళు ఉంటే ఏదో ఇబ్బంది అయ్యేటట్టున్నది, సరే నీ ఇష్టం నువ్వు ఏదైనా యాక్షన్ తీసుకోని అంటే అన్న ఏం చేస్తాడు, ఈ 5 మంత్రులను సస్పెండ్ చేస్తారు, మంత్రి పదవికి తీసేస్తారు. తీసేసి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్, నవీన్ యాదవ్, బీర్లా ఐలయ్య వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ఇప్పుడు రేవంత్ అన్న మంత్రివర్గంలోకి తీసుకుంటాడు. ఇక రేవంత్ అన్నకి నచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తాడు. ఈ కుట్ర కూడా నడుస్తూ ఉందనేది కొంత వినబడుతున్న చర్చ. మీడియాలో వస్తున్నటువంటి వార్తల వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అంతేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెనకాల కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవితతోటి బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడిస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ పైన దాడి చేపిస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎమ్మెల్సీ తీన్మార్ వల్లనే చెప్పిండు ఆయన ఛానల్లో.
కాబట్టి రేవంత్ అని ఒక గింత మీద కుట్రకు తెరలేపుతున్నాడు. ఇదంతా రేవంత్ అన్న ప్లాన్ అయినట. నేను చెప్తున్న మాట కాదు, సోషల్ మీడియాలో వినబడుతున్న కథనాలు, రకరకాలుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట. నా వాయిస్ ఏమైనా క్లారిటీ లేకపోతే దయచేసి క్షమించాలి. నేను ఆఫీస్కి పోలేదు, కొంత బయటికి పోయి వచ్చిన వేరే పని మీద, అందుకే ఎమర్జెన్సీలో ఈ వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. రేవంత్ అన్న మాస్టర్ ప్లాన్, రేవంత్ అన్న కథ ఇట్లుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నల్గొండ మంత్రి ఐఏఎస్ అధికారితో ప్రేమాయణం అని చెప్పి ఎన్టీవీలో వచ్చినటువంటి వార్త. ఒక్క ఎవిడెన్స్ పెట్టండి, ఒక ప్రూఫ్ పెట్టండి. ఆ మంత్రి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి. కాకపోతే ఆ మంత్రికి రేవంత్ రెడ్డికి ఎందుకు పడతలేదు అనేది ఒక చర్చ. ఇప్పటి నుండి కాదు, స్టార్టింగ్ నుండి. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చినా కూడా ఆ మంత్రి ఎందుకు ఓర్చుకోలే. ఆయన టీడీపీ నుండి వచ్చిండు, నాకంటే సీనియరా, ఆయనకి ఎట్లు ఇస్తారు, ఆయనకి ఏం అవసరం అని గతంలో కూడా ఆయన చెప్పిండు. తర్వాత రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరు ముఖ్యమంత్రి ఉండడానికి, ఆయన వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిండు, ఆయన మన సీనియరా, ఆయనకి ఎట్లు ఇస్తారు, ఆయనకి ఏం అనుభవం ఉందని చెప్పి అదే మంత్రి గతంలో అన్నాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా రేవంత్ రెడ్డి పైన కోప్పడడం, అదన్నీ కూడా జరిగినటువంటి వ్యవహారం కదా. ఇంకో మంత్రి తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ బిడ్డ, చాలా కీలకమైనటువంటి వ్యక్తి. వీళ్ళపైన రేవంత్ రెడ్డి మీడియాలో కథనాలు రాపించి వీళ్ళను ఈ తప్పు చేసిరు, మీడియాలో కూడా వీళ్ళ వీడియోలు వచ్చినాయి, వీళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి, సో వీళ్ళని తీసేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు వీళ్ళపైన ఏదో ఒక అభండం వేసి తీసేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ కబ్జా పెట్టిండు, దందాకు పాల్పడ్డాడు, ఈటల రాజేందర్ ఆ అవినీతి చేసిండు, ఈ అవినీతి చేసిండని ఈటల రాజేందర్ తీసేసారు కదా. సేమ్ ఈ మంత్రుల పైన కూడా గవే కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు నచ్చనటువంటి వాళ్ళని తీసేసి నచ్చే వాళ్ళని పెట్టుకుంటా ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. చూద్దాం ఏం జరగబోతుంది. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎక్కడ కూడా నా ఓన్గా చెప్తున్నటువంటి వార్త కాదు ఇది. నేను మీకు అనాలిసిస్ చేస్తున్నా. అంటే రాజకీయాలలో గిట్లుంటాయి, గిట్లు ఉండబోతున్నాయి, ఇట్లా జరగబోతున్నాయి, రేవంత్ రెడ్డి ప్లానింగ్స్ ఇట్లుండొచ్చు. ఈ చర్చ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు. వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీడియా ఛానల్ వాళ్ళు కూడా రకరకాలుగా ఈ విధంగా వార్తలు ప్రచురిస్తున్నారు. మరి దీని వెనకాల ఇట్లుండే అవకాశం ఉందని చెప్తున్నా తప్ప ఇదే జరుగుతుంది అదే జరుగుతుంది నేను ఇక్కడ చెప్పట్లేదు, అట్లా చెప్పను కూడా. నేనేందో పబ్లిక్కి తెలుసు, నేనేం మాట్లాడుతానో జనాలకు క్లియర్గా తెలుసు. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే.